నా వీక్షకులు సబ్స్క్రైబర్ కామెంట్స్ పెట్టిన దానికి వీడియో రిప్లై ఎందుకు చేస్తానంటే అండి, ఎన్నో లక్షల మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి. వాటికి అన్నిటికీ క్లియర్ అవుతుంది. అలానే ఈ అవేర్నెస్ తోటి వాళ్ళు మంచి ఇన్ఫార్మ్ డిసిషన్స్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను. నా వీక్షకులు కామెంట్ పెట్టారండి, నా పేరు శిరీష, నా ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేసాయి, ఏం యూజ్ చేయాలో చెప్పండి సార్ ప్లీజ్ అని అడుగుతున్నారు. అలానే ఇంకో వీక్షకులు శ్రీహవి గారు కూడా అడుగుతున్నారండి, సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు, నాకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంది, చాలా యాక్నే ఎక్కువగా వస్తుంది, మెడిసిన్ వాడుతున్నా అయినా తగ్గలేదు, ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ అండి, ఇలాంటి మంచి కామెంట్స్ పెట్టి ఇలాంటి మంచి దాంతో మాకు ప్రోత్సాహం కల్పిస్తూ ఉంటే మేము కూడా ఇంకా మంచి అవేర్నెస్ వీడియోస్ చేయాలని అనిపిస్తూ ఉంటుందండి. అయితే శిరీష గారికి శ్రీహవి గారికి నేను ఈ వీడియో కూడా లాస్ట్ టైం కూడా చేశానండి, అది కూడా మీరు చూడండి. అసలు మొటిమలు ఎందుకు వస్తాయి, ఏ విధంగా పాపులర్ స్టేజ్, మొటిమలు ఎలా కొమిడోనల్ స్టేజ్, ఎలా నాడ్యులర్ స్టేజ్, ఎలా పస్టులర్ స్టేజ్ అనే దాని గురించి అని నేను మీకు వివరించానండి. ఇవాళ వాటి గురించి అని ట్రీట్మెంట్ గురించి అని నేను చెప్తానండి. దానికి ఈ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ఈ మొటిమల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మొటిమల ప్రాబ్లమ్స్ అనేటివి వైటమిన్ B12 ఇంజెక్షన్స్ కానివ్వండి, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, అలానే ఇతరత్ర ఈ కాస్మెటిక్ ఏవన్నా కానీ ఆన్లైన్లో దొరుకుతున్న కాస్మెటిక్ ఇంగ్రీడియంట్స్ పెట్టడం వల్లతోటి కానివ్వండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ మొటిమలు రావటానికని మెయిన్ కారణాలు వచ్చేసి ఆ పోర్స్లో బ్లాక్ అవ్వటం అనేది ఉంటుందన్నమాట. ఈ పోర్స్లో బ్లాక్ అవ్వటం అనేది ఉండటంతో మనకి కొమిడోన్ ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుంది. అంటే వెంట్రుకల పక్కన ఉన్న మన ఆయిల్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ అని అంటామండి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ నుంచి ఏదైతే సీవం ఏదైతే పైకి వస్తూ ఉంటుందో ఆ సెబేషియస్ గ్లాండ్స్లోంచి వచ్చినది అది తేమలాగా ఫామ్ అయి చర్మానికి బెటర్గా అవుతూ ఉంటుంది అనమాట. ఈ తేమలాగా ఫామ్ అయిన దానికి దాంట్లోంచి అక్కడ మనకు అంత చర్మంలోకి ఆయిల్నెస్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. హార్మోనల్ ఇంపాక్ట్ అనేది వెంట్రుకల పక్కనున్న సెబేషియస్ గ్లాండ్కి తగలటంతో ఆ సెబేషియస్ గ్లాండ్లోంచి సీవం అనేది కొద్ది కొద్దిగా బయటకు వచ్చి చర్మం పైన ఆయిలీనెస్ అనేది తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ మీకు వైటమిన్ B12 ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే మీకు అక్కడ కొన్ని ఇవి హార్మోన్స్ ఇంపాక్ట్స్ వల్ల కూడా ఆ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ పోర్స్ ఏవైతే ఉన్నాయి అక్కడ మీకు వస్తున్న చర్మంలోంచి వస్తున్న ఆ ఆయిల్ ముద్దలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇరుక్కొని అక్కడ మీకు ప్రొపినోబాక్టర్ యాక్నెస్ అనేటివి వచ్చి ఆ ఆయిల్ని తినేస్తూ ఉంటుంది అనమాట. దానితోటే పాపులర్ స్టేజ్ అనేది వస్తుంది. ఆ ఆయిల్ని తినేసి ఏదైతే చీము ఏదైతే వస్తుందో దాన్ని నాడ్యులర్ కానీ పస్టులర్ స్టేజ్ అని అంటాం అన్నమాట. ఆ పస్టులర్ స్టేజ్ కనుక ఎక్కువైపోయి మొత్తం లోపలంతా గడ్డలా గట్టిందనుకోండి, దాన్నే మనం సిస్టిక్ యాక్నే అని అంటాం. ఈ సిస్టిక్ యాక్నే తోటి మనకి మొటిమల గుంతలు వస్తాయండి. మిగతా వాటితోటి మోస్ట్లీ మనకి మచ్చలే వస్తాయి అన్నమాట. సో శిరీష గారు చెప్పారు కదండి, మనకి మొటిమలతోటి వచ్చే మచ్చలకి ఇవి కారణాలు అనమాట. సో ఈ మచ్చలు వచ్చినప్పుడు ఎలా చేయాలి అని అంటే దానికి క్రీమ్స్ ఉంటాయండి. ఫస్ట్ మొటిమల్ని మనం ట్రీట్ చేసి ఆ తర్వాత మచ్చల్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది. ఎందుకంటే మచ్చలు మీకు మెయిన్ ప్రాబ్లం, మొటిమలు మీకు ప్రాబ్లం కాదు. కానీ అలాంటప్పుడు మొటిమల్ని మనం ట్రీట్ చేసామనుకోండి, అప్పుడు మొటిమలే రాకుండా ఉంటే అప్పుడు నల్ల మచ్చల్ని లాంగ్ టర్మ్లో ట్రీట్ చేయొచ్చు. అదే మీకు మొటిమలు అవన్నీ వస్తున్నాయి అనుకోండి, మళ్ళీ మీరు నల్ల మచ్చల్ని ట్రీట్ చేసి మళ్ళీ ఇంకో మొటిమ వస్తుంది, మళ్ళీ ఇంకో మచ్చ వస్తుంది. అలా అయితే ఎన్నాళ్ళు ట్రీట్ చేస్తాం? అది కాదు కదండి. అందుకోసమే ఫస్ట్ మొటిమల్ని ట్రీట్ చేసి స్కిన్ని స్మూత్గా చేసి ఆ తర్వాత మచ్చల్ని ట్రీట్ చేయటం అనేది ముఖ్యమైన అవసరం. మొటిమల మచ్చలకి అలా వచ్చినప్పుడు మనకి క్రీమ్స్లో ఇతరత్ర ఉంటాయండి. మొటిమలకి మనకి అడాపిలిన్, క్లిండామైసిన్, అలాంటి బెంజాయిల్ పెరాక్సైడ్ ఇలాంటివి ఉంటాయండి. రెటినాయిడ్ బేస్డ్ థెరపీస్ కూడా ఉంటాయి. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నా వీక్షకులకి, సబ్స్క్రైబర్కి, మేము ఇలాంటి కాంపౌండ్స్ చెప్తున్నామని అమెజాన్లో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, ఇలాంటివి గూగుల్ చేసి మీరు తీసుకోబాకండి. ఎందుకు అనంటే మీకు రెటినాయిడ్స్ కానీ అడాపిలిన్స్ కానీ ఇలాంటివన్నీ ప్రెగ్నెన్సీలో యూజ్ చేయకూడదండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను చాలామంది పేషెంట్స్ని చూస్తున్నాను, ఆన్లైన్లో ఇష్టం ఉన్నట్టుగా సీరమ్స్ తీసుకుంటున్నారు, ఇష్టం ఉన్నట్టుగా మీరు మందులు తీసుకుంటున్నారు. అది పద్ధతి కాదు. ఎందుకనంటే మీకు ఏదైతే బెనిఫిట్ కావాలో అది మీరు మా దగ్గరికి వస్తే మేము చెప్తాం. కానీ కొంతమంది పేషెంట్స్ ఏవైతే కేటగిరీ X మెడిసిన్స్ ఉంటాయో అవి ప్రెగ్నెన్సీలో కూడా వాడేస్తున్నారు తెలియకుండా. జస్ట్ ఏముంది ఆన్లైన్లో ఒకటి పెట్టేసుకుంటున్నాం, అది తీసుకుంటున్నాం, పెట్టేస్తున్నారు.
క్రీమ్స్ అనేటివి ప్రెగ్నెన్సీలో వాడకూడనివి కూడా ఉంటాయండి, టాబ్లెట్స్ కూడా వాడకూడనివి ఉంటాయి. ప్రజలకి ఇవన్నీ తెలియదు. దయచేసి మీరు ఈ అవగాహన తెచ్చుకోండి. బయట మందులు ఇష్టం ఉన్నట్టుగా తీసుకోవటం, మెడికల్ షాప్స్లో తీసుకోవటం అనేది చేయవాకండి. ఎందుకనంటే అవి ఏవి ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి, ఏది అవాయిడ్ చేయకూడదు అని వాటిలో రాసి ఉన్నాయి. వాటిని మీరు చదవరు, దాన్ని అలా క్రీమ్ తీసుకుంటారు, అలా పెట్టేస్తూ ఉంటారు. అది పద్ధతి కాదండి. మీకు ఖచ్చితంగా మీ చర్మానికి ఏ విధంగా ఏది సెట్ అవుతుందనే దాని గురించి మీరు తెలుసుకొని, అర్థం చేసుకొని, వాడుకొని కొన్నిసార్లు మీరు వస్తేనే మీకు కరెక్ట్గా ఏదైతే చర్మానికి ఏదైతే సెట్ అవుతుందో రెజిమెన్ అప్పుడే మాకు అర్థమవుతుంది. సో మీరు క్రీమ్స్ ఇలాంటివి ఉన్నాయని అర్థం చేసుకోండి. మీరు మా దగ్గరికి వస్తే ఏ పర్టికులర్ క్రీమ్స్ మీకు సెట్ అవుతాయి అనేది నేను చెప్తాను. కొత్తగా ట్రయాఫ్రెటిన్ అని కూడా ఒకటి మెడిసిన్స్ వచ్చాయండి. దానితోటి కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తున్నాయి మాకు. అయితే ఇలా క్రీమ్సే కాకుండా టాబ్లెట్స్లో యాక్నిబయాటిక్స్ ఉంటాయండి. యాక్నిబయాటిక్స్తో పాటు పీల్స్, లేజర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ పీల్స్, లేజర్స్ అనేటివి యూస్ చేస్తూ కూడా మన చర్మానికి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధించవచ్చు అన్నమాట. సో ఈ విధంగా పీల్స్, లేజర్స్ మనం చేస్తూ ఉంటే మనకి స్కిన్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. పీల్స్ ఎలా చేస్తాము అని అంటే చర్మం పైన ఒక కెమికల్ లాంటిది ఒక సబ్స్టెన్స్ అప్లై చేసేయండి, వాష్ చేసేస్తాం. ఇది వాష్ చేసేయటంతో మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. మంచి జాస్మోనిక్ పీల్స్ ఉంటాయండి, ఆక్సలాస్టిక్ పీల్స్ ఉంటాయండి. ఈ ఆక్సలాస్టిక్ పీల్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మొటిమల్ని మంచిగా కరిగించడానికని అవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇలాంటి పీల్స్ ఆప్షన్స్ తోటి కూడా మనం చేయటంతో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యపడవచ్చు అన్నమాట. లేజర్స్లో మీకు యాక్నే లేజర్ పీల్స్ ఉంటాయండి. ఈ యాక్నే లేజర్ పీల్స్లో ఏం చేస్తారని అంటే మంచి యాక్నే రిమూవల్ కార్బన్స్ కొని పెడతారండి. దాని నుంచి లేజర్ నుంచి పీల్ చేస్తామన్నమాట. అది అలా లేజర్ తోటి అలా పీల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే చర్మంలో ఉన్న ఆయిల్ ల్యాండ్స్ నుంచి ఆయిల్ డ్రై కావటం, అలానే అక్కడ ఉన్న బ్యాక్టీరియా కొద్దిగా చనిపోవటం, అలానే మీ చర్మంలో ఉన్న కణాలు మంచిగా స్టిమ్యులేట్ కావటం, నల్లగున్న చర్మంలో నలుపుని తగ్గించటం, ఆయిల్ గ్లాండ్స్ మీద ఇంపాక్ట్ చేయటం, మచ్చల్ని తగ్గించటం, ఇవన్నీ విధంగా పనిచేస్తుంది. కాబట్టి మీకు మొటిమలు, అలానే స్కిన్లో ఉన్న ఆయిల్నెస్, స్కిన్లో ఉన్న మచ్చల్ని అన్ని విధాలుగా ట్రీట్ చేస్తుంది అన్నమాట. ఈ పీల్స్, లేజర్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అనే దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ ఇచ్చిందని ఆశిస్తూ ఈ వీడియోని దయచేసి లైక్ చేసి ఇతరులకి ఎవరికైనా కానీ మొటిమలు ఉంటే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.